హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 6 గ్లాసెస్ నీళ్లు పోసుకుని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు, ఇక్కడ నేను సాల్ట్ చూపించలేదు బట్ నేనైతే యాడ్ చేశాను, అది కూడా మీరు యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కర్రీ కట్ చికెన్ వాడుతున్నాను, మీరు కావాలనుకుంటే బిర్యానీ కట్ అయినా వాడుకోవచ్చు. దీనిని మీరు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. గిన్నె అంచుల వెంబట ఇలా నురగ వస్తుంది కదా, ఆ నురగ మొత్తాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తీసేసుకుని పడేసేయండి. సో మీకు అప్పుడు క్లియర్ స్టాక్ అనేది వస్తుంది. చికెన్ 70% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మీరు స్టాక్ మొత్తాన్ని వడకట్టేసి ఒక గిన్నెలో సపరేట్గా ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే గిన్నెలో రైస్ని వండాలనుకుంటున్నారో అందులో నెయ్యి కానీ నూనెను కానీ యాడ్ చేసుకొని 2 అనాస పువ్వు, 5 లేదా 6 లవంగాలు, 1 జాపత్రి, 1 బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 యాలక్కాయలు, అలాగే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ మారేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేక నేను వేయట్లేదు, మీరైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేయాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, సో ఇక్కడ నేను 4 గ్లాసెస్ చికెన్ స్టాక్ వాటర్ని అయితే వాడుతున్నాను. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి నార్మల్ రైస్ ఆర్ మీకు నచ్చితే బిర్యానీ రైస్ని కూడా వాడుకోవచ్చు. రైస్ని యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసి మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ స్టాక్లో చాలా వరకు ఉప్పు ఉంటుంది, సో ఉప్పు ఒకసారి చూసుకుని మీకు సరిపోకుంటే మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ముందుగా కడాయి పెట్టేసి అందులో 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఇందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిరపకాయ చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చూపించడం మర్చిపోయాను, మీరైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక చికెన్ని యాడ్ చేసుకోండి. ఈ చికెన్ని మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుని ఈ స్టేజ్లో మీరు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం సాల్ట్ చక్కగా కలిసేలాగా బాగా చికెన్ని ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీరు ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లో అయితే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చికెన్లో కొద్దిగా వాటర్ పోయండి. మీ దగ్గర ఆల్రెడీ చికెన్ స్టాక్ ఉంటే చికెన్ స్టాక్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది కాబట్టి నేను నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఎంటర్ చేసి ఉంచుతాను. కావాల్సిన వాళ్ళు ఈ మసాలా పొడి రెడీ చేసుకుని ఈ చికెన్ ఫ్రై పీస్లో వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఉప్పు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని చికెన్ బాగా దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా చక్కగా దగ్గరకు అయిపోయింది, ఫ్రై పీస్ అయితే అయిపోయింది. సో ఈ స్టేజ్లో మీరు కొంచెం మసాలా పొడి, కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే. ఈలోపు మనకి రైస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోన ఫస్ట్ అయితే నేను కర్రీ తీసేసుకుంటున్నాను, అంటే డెకరేషన్ కోసం అని చెప్పి. ఇదే సర్వింగ్ బౌల్లో ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకుని ప్లేట్లో రివర్స్లో పెట్టేసుకుంటే సరే. ఇలానే సర్వ్ చేయాలని ఏం లేదు, నా దగ్గర అయితే వీడియో క్లిప్ పోయింది. సో మీరు నార్మల్గా రైస్ వడ్డించేసి కర్రీ వడ్డించండి చాలు, అంతే. చాలా సింపుల్ అండి, చాలా చాలా టేస్టీ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.